సునీత్ గారు ఢిల్లీలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ గమనిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. 4.5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో అడపాదడప ఆవిడ బాధను వ్యక్తం చేస్తూనే ఉన్నారు, కానీ చివరి క్షణం వరకు వెయిట్ చేశారు. మా అన్నయ్య కదా, ఎప్పటికైనా న్యాయం చేయకపోతాడా అని. కానీ ఆవిడ ఓపిక కూడా నశించి ఈరోజు పత్రికాముఖంగా రాష్ట్రంలో మహిళలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా నా అక్కలు చెల్లెలు మాట్లాడుతున్నారు. మాటకి చేతకి రెండింటికి చాలా తేడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మాటలని వాళ్ళ చెల్లె మనకు ప్రూవ్ చేసింది, ఇంకో చెల్లి కూడా మనకు ప్రూవ్ చేసింది. సొంత చెల్లికి చిన్నాన్న కూతురైనటువంటి ఇంకో చెల్లికి న్యాయం చేయనటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కలకి చెల్లెలకి ఏ రకంగా న్యాయం చేస్తాడనేటువంటిది మనందరం కూడా ఆలోచించుకోవాలి. రెండోది, ఇది పత్రికా విలేకరులకు బాగా తెలుసు. ఈ 5 సంవత్సరాలు దగ్గర అయిపోతున్న ఒక్క పత్రికా సమావేశం అయినా సరే జగన్మోహన్ రెడ్డి పెట్టగలిగాడా? మరి మీరందరూ ముందున్నారు. ఒక్క పత్రికా సమావేశమైన ఎందువల్ల? ప్రధానమైనటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య వారి కుటుంబ సభ్యులే చేయించినప్పుడు చాలా తెలివిగా తెలుగుదేశం వాళ్ళ మీద తోసేసి రాజకీయ లబ్ధి పొందడానికి 2019 ఎలక్షన్ ఆయన పనికొచ్చింది. అప్పుడంతా ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి మౌతులు మారుపోయినట్టు మాట్లాడుతూ వచ్చాడు ప్రతి మీటింగ్లో. తీరా రాష్ట్ర ప్రజలు ఆయనకు అధికారంలోకి ఇస్తే సిబిఐ ఎంక్వైరీ లేదు. మీ పత్రికా విలేకరులందరూ కూడా పిలిచి మాట్లాడితే మీరు మొదట అడిగే ప్రశ్న ఏంటి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ మీరు ఏమన్నారో, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అక్కర్లేదంటున్నారని నేను కాదు మీరు అడుగుతారు. ప్రధానంగా ఆయనకి సమాధానం లేనటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్న మీకు చెప్పలేక, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పలేక 5 సంవత్సరాల పాటు పత్రికా విలేకరులందరికీ కూడా మొహం చాటేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మన దౌర్భాగ్యం. 5 సంవత్సరాలు మోసామో, ప్రజలు నష్టపోయారు. ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. మార్పు ఎవరైనా కోరుకుంటాం, కానీ మార్పు మంచికి మార్పు, చెడుకు మార్పు అనేది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. ప్రజలు కోరుకున్నటువంటి మార్పు ఏ రకంగా వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసింది, భవిష్యత్తుని అత్తాకుతం చేసిందని వారికి అర్థమైంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి నీ అక్కలు నీ చెల్లెళ్ళే నీకు చీపురు కట్టలతో ఎన్నికల్లో నీకు సమాధానం చెప్తారు. అది నువ్వు కూడా చూస్తావు అని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.